హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య ప్రకాష్ 24. ఈరోజు నేను 10 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అనొచ్చు, బాడీ ఫ్రాక్ అండి. యాక్చువల్గా బాడీ ఫ్రాక్ చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్, అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్ ఆల్సో. సారీ, ఇది ఓల్డ్ సారీ అండి. ఓల్డ్ సారీ అయితే మా పాపకి మొన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయండి స్కూల్లో. అయితే అప్పుడు ఆల్రెడీ ఉంది కదమ్మా లంగా జాకెట్ వేసుకెళ్ళిపో అనేసానంటే, లేదు నాకు కొత్తయే కావాలి, అది చాలాసార్లు వేసుకున్నాను కదా అంది. ఇంక అప్పటికప్పుడు ఇంకా రేపు మార్నింగ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేసరికి అప్పటికప్పుడు నైట్ 8 నుంచి మార్నింగ్ 2 వరకు స్టిచ్ చేశానండి నేను ఈ డ్రెస్. చాలా అసలు నేనైతే ఆ కష్టం అంతా మర్చిపోయాను దీని అవుట్పుట్ చూసిన తర్వాత. మీరు కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి డ్రెస్ చూసిన తర్వాత అని. ఇటువైపు పెద్ద బార్డర్ వచ్చిందండి, పైన చిన్న బార్డర్ వస్తుంది కదా, నేను కట్ చేసేసాను. తర్వాత లైనింగ్ క్రేప్ వేసామండి. దీనికి ఫిల్ట్ లోపల ఇన్విజిబుల్ ఫిల్ట్ వేసానండి, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇది చాలా అవసరం అండి ఎదిగే పిల్లలకి. ఫర్దర్గా బాడీ ఫ్రాక్ కాకపోయినా ఇది మొత్తం ఓవరాల్ శారీ అంతా యూజ్ చేసాం కాబట్టి 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టానండి నేను ఇక్కడ. ఈ ప్లీట్స్ వచ్చేసి 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టానండి. అయితే ఈ ప్లీట్స్ కొంచెం పెద్దవి చేసుకుని నడుముకి సరిపడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఫర్దర్గా. ఎందుకంటే మనం ఎంత కష్టపడతామో ఈ డ్రెస్ గురించి మనకే తెలుసు స్టిచ్ చేసే వాళ్ళకి. దీని మీదకి బ్లౌజ్ చూపిస్తానండి. ఆ బాడీ ఫ్రాక్లో బ్యాక్ పార్ట్ చూపిస్తాను నేను మీకు. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ పెట్టానండి, ఫ్రీగా పిల్లలు బాడీ హగ్గింగ్గా బాగుంటుందని చెప్పి హుక్స్లు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా దీనికి డాట్స్ అట్లా ఏం వేయలేదండి, ఖర్చు మాత్రం ఎక్కువగా పెట్టాను, లోపల ఖర్చు ఎక్కువగా పెట్టాను అంతే. ఇప్పుడు దీనికి టాప్ చూపిస్తానండి ఎలా స్టిచ్ చేశాను. నైట్ 8కి స్టార్ట్ చేశాను అన్నాను కదండి. మా వారిని అడిగాను నేను, ఏమండి పాపకి కొత్త డ్రెస్ కావాలంట, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి తగ్గట్టుగా మనం ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకుందాం అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నాకు ఖర్చు పెట్టకుండా నువ్వేం చేయవాలి అడిగారు నన్ను. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో గ్రీన్ మ్యాచ్ అయ్యేలా ఏముందా అని చూస్తే ఈ బ్లౌజ్ పీస్ ఉందండి. మళ్ళీ టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు బ్లౌజ్ పీస్లు ఉంటూనే ఉంటాయి కదండి, కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అనేసి ఇంక ఇది స్టిచ్ చేసేసానండి. ఇదైతే కాటన్ది, ఇంట్లో ఉన్న కాటన్ బ్లౌజ్ పీస్తోనే స్టిచ్ చేశానండి. మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. తర్వాత దీనికి ఇంకోవైపు బార్డర్ వస్తుంది కదండి, ఆ బార్డర్ నేను ఇలా స్టిచ్ చేసేసాను. ఇక్కడ కొంచెం వేసాను, ఇక్కడ స్క్వేర్ నెక్ వేసాను కదా, ఈ స్క్వేర్ నెక్ కొంచెం వేసాను, స్లీవ్స్ దగ్గర కొంచెం వేసాను, పఫ్ స్లీవ్స్ కూడా ఇచ్చాను చూడండి క్లియర్గా పఫ్ పెట్టాను. ఇటువైపు ఒక డాట్ వేసాను, ఇటువైపు ఒక డాట్ వేసాను, 2 డాట్స్ వేసానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఫుల్గా రౌండ్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ సైడ్ కొంచెం రౌండ్గా ఇచ్చాను నెక్. ఓపెన్ పెట్టేశానండి, ఫుల్గా హుక్స్లు ఇచ్చాను. అప్పటికప్పుడు స్టిచ్ చేశానండి. తను కూడా, మా పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మా వారు, నేను కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అనిపించింది నాకైతే. ఎంత అందంగా ఉందంటే కష్టం అంతా మర్చిపోయాను అనమాట స్టిచ్ చేసిన తర్వాత. ఓవరాల్గా ఇదండి ఈ డ్రెస్ స్టోరీ. అయితే మీకు ఈ డ్రెస్ నచ్చినా, దీని వెనకాల స్టోరీ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.